గుండె నిండా గుడిగంటలు సీరియల్లో జరగబోయే ఎపిసోడ్ కనుక ఒక్కసారి చెప్పుకున్నట్లయితే పూలకొట్టు దగ్గర మీనాతో ఒక ఆవిడ మాట్లాడిన మాటలని విని సత్యం ప్రభావతి దగ్గరకు వచ్చి మీనా మెడలో పసుపు తాడు ఉండడం చూసి పెళ్ళయ్యి సంవత్సరం కావస్తున్నా కూడా నీ మెడలో బంగారం లేదు ఏంటమ్మా మీ అత్త వాళ్ళు పెట్టలేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మీనా ఎంత చాకచక్యంగా మన గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా సమాధానం చెప్పిందో తెలుసా అంటే అదేంటి నేనేమైనా బంగారం తీసిచ్చేసి చెప్పానా ఆవిడే కదా పౌరుషంతో మంగమ్మ శపథం చేసి మరీ తీసిచ్చేసింది దానికి నేనేం చేయను అంటూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అలా కాదు ప్రభావతి నువ్వు మాట్లాడిన మాటలకే కదా తను హర్ట్ అయ్యి అలా చేసింది అనేది అంటూ ఉంటే ఏంటి ఊరికే ఆవిడ భజన చేస్తూ ఉంటారు ఇంతవరకు వంట చేయలేదు నేనా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఎంత నీరసపడిపోయాను మీకు తెలియదా ఇంతవరకు వంట లేదు వార్పు లేదని తిడుతూ ఉంటే ఇంతలో బాలు ట్రిప్కి అన్నట్టు వెళ్దామని రెడీ అవుతూ ఉంటాడు. మీనా అప్పుడే వస్తుందన్నమాట. ప్రభావతి మాట్లాడిన మాటలన్నీ వింటుంది. అయితే బాలుతో సత్యం చెప్తాడు అనమాట, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదురా, మీనాకి నువ్వు పుస్తల తాడు త్వరగా చేపించి ఇచ్చేయాలి, ఆ అమ్మాయి ఆల్రెడీ నీ చేతులతో ఇస్తే తీసుకుంటాను చెప్పింది కదా అని అయితే అంటూ ఉంటే అది నాన్న చూస్తున్నాను నాన్న డబ్బులు సెట్ అయితే తెచ్చేస్తాను నాన్న అంటూ ఉంటే ఓ అవును మరి ఈయన కారు తోలుకునేవాడు ఈయన ఎక్కడి నుంచి తీసుకుని వస్తాడు రోజుకి ఒక 500 రావడమే ఎక్కువ ఆ ట్రిప్పుల్లో ఈయనంట బంగారం అంట తీసుకొచ్చంట ఆ మెడలో వేస్తాడంట అన్నట్టు చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా అక్కడ నుంచి బాలు వెళ్ళిపోతాడు. మీనా కూడా సరిగ్గానే సమాధానం ఇస్తుంది, నా భర్త తెస్తేనే నేను వేసుకుంటాను, ఆ భర్త తెచ్చిన నగలే నేను వేసుకుంటాను, అప్పటి వరకు నాకు ఏ నగలు వద్దని చెప్పుంటుంది. అయితే ఇంక అందరూ వెళ్తూ ఉంటే ఇంతలో బాలు బంగారం తీసుకుని వచ్చి ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడనమాట. ఏంటి ఇప్పుడే కదా ట్రిప్కి వెళ్ళాడు అప్పుడే బంగారం ఎలా వచ్చింది అని అనుకుంటే బాలు అందరూ అంటే కార్ డ్రైవర్లు అందరూ కలిసి ఒక చిట్టి అయితే వేసుకొని ఉంటారనమాట. ఆ చిట్టి ఎప్పుడు ఎవరికి అవసరం వస్తే వాళ్ళు ఎత్తుకునేలాగా ఉంటుందన్నమాట. ఈసారి రాజేష్ పేరు వచ్చినా కూడా నీకు అవసరం ఉంది కదరా నువ్వు తీసుకోరా అన్నట్టు చెప్పిస్తాడు. అయితే ఆ డబ్బులతో బాలు పుస్తెల తాడు కాకుండా పుస్తెలు అంటారు కదా తాలిబొట్టు అది తీసుకొని వస్తాడనమాట. తీసుకొచ్చి ఇంట్లో అందరినీ పిలిచి రండి రండి అని అయితే చూపిస్తాడు. వచ్చిన తర్వాత బాలు తీసుకొచ్చిన బంగారంని సత్యంకి ఇచ్చి చూడు అంటాడు. పర్లేదురా బాగానే ఉంది, మీనా అనుకున్న విధంగానే మీనా ఛాలెంజ్ని తీసుకొని తెచ్చావు అని అయితే అంటూ ఉంటే ఓ అవును మరి అది పెద్ద ఛాలెంజు ఇది పెద్ద బంగారము అని మాట్లాడితే మనోజ్ కానీ ప్రభావతి కానీ మాట్లాడితే వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పేలాగా మీనా నా భర్త తెచ్చిన 1 గ్రామ్ బంగారం అయినా నాకు ఎక్కువే అన్నట్టు మాట్లాడుతుంది. ఇక రవి శృతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీనా నువ్వు అనుకున్న ఛాలెంజ్ని నిలబెట్టుకున్నావు తెలుసా అన్నట్టు మాట్లాడతారనమాట. అయితే ఓ అబ్బా ఈ బంగారం కోసం మా పనులన్నీ ఆపుకొని మరీ వీళ్ళ దగ్గర ఉండాలా అన్నట్టు మేము ఉదయాన్నే జాబులకి వెళ్ళాలిరా నీలా కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. తను వెళ్ళేది సర్వర్ పనికైనా కూడా ఆ పని గురించి చెప్పకుండా ఏదో పని చేస్తున్నాను అన్నట్టు అంటే ఆఫీసర్ జాబ్ చేస్తున్నట్టు ఇంట్లో బిల్డప్ ఇస్తూ ఉన్నాడు అనమాట. అది కూడా వెళ్ళింది ఒక్కరోజే అనమాట. అయితే బాలుని ఎక్కడ తక్కువ చేయకుండా మీనా నా భర్త తెచ్చింది నాకు ఎంతైనా సరే అది చాలా వాల్యూ అయింది, పుస్తల తాడు కూడా ఆయనే తీసుకుని వస్తాడు, నా బంగారం అంతా ఆయనే తీసుకొస్తాడు అన్నట్టు చెప్తుంది. బాలు కూడా మీనా గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా మీనా చెప్పినట్లే వింటున్నట్టు ఉంటాడనమాట. అయితే ఇక ఎంతో కొంత బంగారం అయితే తెచ్చాడు కదా ఇక ప్రభావతి కళ్ళు కుట్టేస్తాయి. అందులోనూ రోహిణిని మనోజ్ని ఉద్దేశించి ఒక మాట కూడా అంటాడు బాలు, నేనేనే తీసుకొచ్చాను, నీ లక్షలు మింగేసిన భర్త ఏం తెచ్చాడు నీకు, గ్రాములు 1/2 గ్రామైనా తెచ్చాడా పోనీ వెండైనా తెచ్చాడా కానీ ఇత్తడైనా తెచ్చాడా అన్నట్టు మాట్లాడడంతో రోహిణికి అక్కడ పరువు పోతుందన్నమాట. ఇంకొకసారి రోహిణి మీనానైతే తక్కువ చేసి మాట్లాడదు ఈ దెబ్బతో, అంటే బాలు చేసిన ఈ పనితో ఇంకొకసారి నోరైతే ఎత్తదనమాట. ఎందుకంటే మనోజ్ పని సమర్థత రోహిణికి బాగా తెలుసు కాబట్టి. ఇది ఆల్రెడీ తమిళ సీరియల్ జరిగిపోయిన స్టోరీ. మొత్తం మీద బాలు తెచ్చిన ఆ తాలిబొట్టును చూసుకొని మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిపోయింది అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.